కానీ ఉత్త పుణ్యానికి ఆ ఒక్కడు ఇవాళ 19 మందిని పొట్టన పెట్టుకున్నాడు. కొంతమంది చిన్న చిన్న దెబ్బలతోటి గాయాలతోటి బయటపడ్డారు. ఇక నేను 5 లక్షలు ఇస్తా, నేను 10 లక్షలు ఇస్తా, నేను 2 లక్షలు ఇస్తా అని ఇక ఈ నాయకులు ఇప్పుడు బొబ్బలు పెడతారు. నాయకులు అధికారులు చేయాల్సింది ఎప్పుడు కుందేలు పోయినాక బొర్రె కొట్టుకున్నప్పుడు వీళ్లకు మేలుకొస్తుంది. అధికారులారా నాయకులారా మీకే చెప్తున్నాం, ఎప్పుడు ఏది ఎట్లా చేయాలో గట్ట చేయరు. కుందేలు పోయినాక కుందేలు లేచిపోయినాక బొర్రె కొట్టుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. అలా ప్రాణాలు పోయినాక మీరు 5 లక్షలు కాదు 10 లక్షలు కాదు కోటి రూపాయలు ఇచ్చినా ఆ కుటుంబానికి మీరు న్యాయం చేయలేరు. ఫస్టే రూపాయతోటి అయ్యే పనే అప్పుడే చెయ్యిరి. ఏది ఎట్లా చేయాలనో అప్పుడే చెయ్యిరి. ఇవాళ ఏం సకదానం ఇవ్వాలా ఇంతమంది? ఇలా జూపల్లికి పోయిండట, అక్కడికి వెళ్ళి హోంమంత్రి ఆమె అనిత వీళ్ళు వాళ్ళు ఆయన ఢిల్లీలో ఆయన పెద్ద మనిషి ఫోన్ చేసి దిగ్భ్రాంతి చెప్తుండట. ఆయన అంత అయిపోయినాక బొంత చేతికి వచ్చినాక ఇప్పుడు అన్ని కథలు జర ఇప్పటికైనా మీకు పద్ధతి బయట చెప్తున్నా, అధికారులని జర ఉరుకుల పెట్టిర్రి, పక్కేసుకొని పండబెట్టకూరి. మీరు జోలపాట వాడితే వాళ్ళు బంతరు, మీరు జర ముందుగా పెట్టి కూర్చుర్రి, అప్పుడు అవి ఉరుకుల పెడతాయి. రైతు ఏం చేస్తాడు? రైతును చూసి నేర్చుకోరి. ఆడికి సరిగ్గా తిండి పెట్టి మంచిగా ఇది చేసి హరక పోకపోతే దాపడదాన్ని కూర్చోాలన్నా ఒలిపడదాన్ని కూర్చోాలన్నా రైతుకి ఎరికే ఏది పోకపోతే దాన్ని కూర్చుతాడు.